హలో నమస్తే వెల్కమ్ టు కట్ అండ్ క్యూ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా వెబ్ సిరీస్ సస్పెక్ట్ ఎపిసోడ్ 1 చూసి బాగుందని మాకు మెసేజ్ చేసినోళ్ళు కానీ, లేదంటే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. అదేంటి ఈడు సక్సెస్ అంటున్నాడు, అప్పుడే ఏంటి ఈడికి 1K వ్యూస్ లేదు 12K వ్యూస్ వచ్చేసినాయి అనుకుంటున్నారా? లేదండి బాబు. నా యూట్యూబ్ ఛానల్‌లో 256 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే 521 వ్యూస్ మాత్రమే వచ్చాయి నా షార్ట్ ఫిల్మ్‌కి. కాకపోతే ఇది షూట్ చేసేటప్పుడు, ఇది స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే అనుకున్నాను. అరే! ఎవరికే గానీ చూసిన ప్రతి ఒక్కరికి సరే ఒకళ్ళు చూస్తే 1 వ్యూయే రానిపోని వీడియోకి. కానీ ఆ 1 వ్యూ వచ్చినా సరే, ఆ చూసిన ఒక్కడికి వీళ్ళు జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్. ఏం ఎక్విప్‌మెంట్స్ లేవు. సో, వీళ్ళు జీరో బడ్జెట్‌తో తీశారు. లేదంటే స్టార్టింగ్ స్టేజ్ వీళ్ళు ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడే ఏదో తీసేశారు అనుకున్నట్టు ఉండకూడదు. మంచి అవుట్‌పుట్ ఇవ్వాలి అనుకున్నాను. అందుకు ఐ యామ్ సాటిస్ఫైడ్. నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో, ఏదైతే పేపర్ మీద పెట్టానో అది మీకు రీచ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే కాదు, ఈ జర్నీ మా ఎపిసోడ్ 1 జర్నీని గానీ, మా టీమ్ జర్నీని గానీ మేమెలా సక్సెస్ అయ్యాం. అంటే ఎపిసోడ్ 1 రిలీజ్ ముందు మేము ఏమేం చేసాం, ఇప్పుడు మా జర్నీ ఎలాగుంది యూట్యూబ్‌లో, ముందు ఎలాగుంది అని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, చాలామందికి ఫోన్ చేశాను మా వోళ్ళకి, మా టీమ్‌కి. అంటే టీమ్ అంటే మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారని ఏసుకోకండి. ఐదుగురమే ఉన్నాం ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌కి. సో, ఆ ఐదుగురం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. సో, ఇద్దరం మాత్రమే నాతో పాటు ఇంకో ఇద్దరు మాత్రమే మా దగ్గర ఉన్నారు రాజమండ్రిలో. ఒకడు ఫోన్ చేశాను బిజీ అవ్వదు ఇది అది అని ఏదేదో చెప్పాడు. ఇంకొకడు మా కెమెరామ్యాన్, లైట్ మ్యాన్ అన్నీ మనోడే అనమాట మనకు. సో, వాడున్నాడనమాట. సో, మనోడు ఒకసారి చూపిస్తాను చూడండి. కెమెరా సెట్ చేసుకున్నాడు. అంటే కెమెరా ఇప్పుడే వచ్చిందనమాట మాకు. సో, అది చెక్ చేసుకుంటున్నాడు. మోనో హాయ్ చెప్పు. రే హాయ్ చెప్పురా. హాయ్ చెప్పురా. రే హాయ్ చెప్పురా. సారీ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్. అంటే ఏదో కట్టింగు ఇలా కాదనమాట. మా వోడు కెమెరామెన్, లైట్ మ్యాన్ అన్నీ. మోహను కెమెరా ముందు కన్నా ఎనకాల ఉండడానికే ఇష్టపడతాడు. నాకెందుకు నువ్వే ఉండు కెమెరాలో. అదే నేనే ఉంటా. అంటే యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే మా వోడిని కెమెరా ముందు తోసేసి నేను ఎనకాల ఉందాం అనుకున్నాను. కానీ పని అవ్వలేదు. గట్టిగానే ప్లాన్ చేసావు. సో, ప్రతి వీడియోకి టైటిల్ పెడతారు కదరా! ఈ వీడియోకి ఏదో టైటిల్ పెట్టాలి. బీటీఎస్ అని పెడదాంరా? అంటే బీటీఎస్ అని మీనింగ్ చెప్పు సార్ నువ్వు. అంటే నార్మల్‌గా రాక్ లిప్‌ని ఆలోచిస్తున్నావా? రాక్ లిప్ అని పెట్టేద్దాం. అంటే ఎడిటింగు ఏమీ లేకుండా ఫస్ట్ టైమ్ మన వీడియో ఎడిటర్ దగ్గరికెళ్ళకుండా మనకు మనమే అప్‌లోడ్ చేస్తున్నాం. ఓకే. ఇది నా రూమ్ అనమాట. అది చూపిరా మొత్తం. ఓకే. ఇది ఫిష్ ట్యాంకు. ఇందులో ఇంతకుముందు చేపలుండేటియి. చేపలు కాకపోతే ఫిష్ ట్యాంక్‌లో నువ్వు నేను ఉంటాం ఏంటి అసలు? అంటే అలా కాదు. ఇక్కడ సెల్ఫీ స్టిక్ పెట్టి ఇక్కడ నేను షార్ట్స్ అయ్యి వీడియో రికార్డ్ చేసేవాడిని. సో, నా వీడియోస్ ఇక్కడే రికార్డ్ అయ్యేటియి. ఎన్ని చేసావు ఇప్పుడు దాకా అందులో? అంటే మూడో, నాలుగో చేశాను. అంటే కానీ ఈరోజు నుంచి మాత్రం డైలీ నా ఛానల్‌లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, కొంచెం ఎళ్లి చూసేయండి. కట్ అండ్ క్యూ స్టూడియో. ఓకే. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఇది నా రూము. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఈ ఎక్విప్‌మెంట్స్. అంటే మీరిప్పుడు ఇయన్నీ చూసి ఈడి దగ్గర ఎక్విప్‌మెంట్స్ లేవు, ఏమీ లేవన్నాడు. ఇక్కడ చూస్తే ఇన్నున్నాయి అనుకుంటారేమో. ఇయన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినియి ఎక్విప్‌మెంట్స్ అన్నీ. ఈ మైకు మైకు వైర్‌లెస్ మైకు ఇది. మనకి కాలేజ్ ఫీజు కట్టి వేస్ట్. అంటే అలా కాదురా అది. మైకు, ఈ ఆర్‌జీబీ లైటు. ఏమైనా ఆన్ చేసి ఉంచేసావా ఇది? చెక్ చేస్తున్నాం వాటిల్ని. ఓకే. ఈ ఆర్‌జీబీ లైట్ ఇది. ఇది నార్మల్‌గా ఈ 2 మనకు ఒక శ్రేయోభిలాషి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో, వాళ్ళకి చాలా థాంక్స్. సో, ఈ 2 ఇది కెమెరా మోహనాల్ అన్నేది. సో, అంటే దీనికి చిన్న డ్యామేజ్ ఉంది. ఏంటి ఏదో డిసీజ్ ఏదో ఏంట్రది? డిసీజ్ కాదు అదే ఫంగస్. ఫంగస్ పట్టింది. దుమ్ము పట్టేసింది. దుమ్ము పట్టేసింది. అది క్లీన్ చేయించి ఈరోజే వచ్చిందనమాట. అందుకు చేస్తున్నారు. అంటే మళ్ళీ మీరు కెమెరా రిపేర్ అంటే ఏదేదో బడ్జెట్ అనేసుకుంటారు. అంటే ఎపిసోడ్ 1 వరకు ఇది బయటికి రాలేదు. మనోడికి ఐడియా లేదు. రిపేర్ పాడైపోయిందనుకున్నాడు. సో, తర్వాత చెక్ చేసాం. మొన్నే జస్ట్ నిన్నే. ఇంక ఇవి కాకుండా ఇంకా మన ఎక్విప్‌మెంట్స్
ఇది 250 మైక్, ఇది నేనే కొన్నాను డబ్బింగ్కి. ఇది గోప్రో. ఓపెన్ చేద్దాంరా. దాన్ని మళ్ళీ సర్దుతావా? వద్దులే అయితే. గోప్రో అంటే తర్వాత చూపిస్తాను. అంటే ఇప్పుడు వెళ్ళి సర్దాలి, కొంచెం లోపల అన్నీ కుక్ చేసాం అనమాట. ఇది మైకు, బిగ్ మైకు. ఇది బటన్ మైకు, సేమ్ ఇలాంటిదే కాకపోతే బటన్స్ టైప్లో ఉంటుంది. ఈ 3 ఎక్విప్మెంట్స్ మాత్రం మనకు బాబీ అని ఒక అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు, మనకు తెలిసిన అన్నయ్య, కాకినాడలో ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ ఇచ్చినందుకు గిఫ్ట్ కూడా కాదు, అన్నయ్య దగ్గర ఉన్నాయి, యూస్ చేసుకోండి అని ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అవి ఇచ్చినందుకు. సో ఇంకా ఈ స్టాండ్స్ వచ్చేసరికి 2 వచ్చేసరికి జస్ట్ మొన్నే, అంటే ఇంకొక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం అనమాట. షార్ట్ ఫిల్మ్ ఒకటే కాకుండా షార్ట్ ఫిల్మ్తో పాటు ఇంకో కొత్త కాన్సెప్ట్ మన ఛానల్లో నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. సో దానికి ఎలాగ స్టాండ్స్ కావాలి, అందుకు ఒకేసారి 2 ఎంత అంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాం. ఎంతరా? నీకు ఎందుకు గుర్తుంటుందిరా? ఆర్డర్ పెట్టింది నేనైతే అదే 700. అంటే మనోడు పే చేసాడు బిల్లు, మనకు తెలీదు. సో ఈ 2 స్టాండ్స్ ఇంకా సెల్ఫీ స్టిక్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ ఇప్పుడుకి వచ్చినాయి. అంటే టీజర్ షూట్ చేసేసరికి మన దగ్గర ఏం లేవన్నమాట. సో ఏం లేకపోయేసరికి టీజర్ చూసిన తర్వాత మనకు ఒకే లైట్ కావాలి ఇది అని చూస్తే అప్పుడు అనుకోకుండా మనకు లక్ బాగుండే లైట్ వచ్చింది మొబైల్ ద్వారా. లైటు మైక్ వచ్చేసినాయి. సో ఎపిసోడ్ 1కి ఎందుకోటి, ఎపిసోడ్ 1 షూట్ చేసింది మాత్రం దీంట్లోనే iPhone 13. అది కూడా నా ఫోనే. అదే మా నీ ఫోన్ చెప్దాం అనుకున్నాను రా, మర్చిపోయాను. అంటే అది నీ జోబులో ఉంది కదా. iPhone 13 మోహన్ ఫోన్ అనమాట ఇది. మొత్తం ఎపిసోడ్ టీజర్ అన్ని దీంట్లోనే షూట్ చేసాం. ఇంకా నా షార్ట్స్ మాత్రం నా ఫోన్లో ఓపోలో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇవి ఎక్విప్మెంట్స్. అంటే యాక్చువల్లీ చెప్పాను కదా, మొత్తం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో అనేసరికి టీం మొత్తాన్ని పిలుద్దాం అనుకున్నాను. టీం అంటే ఇందాక చెప్పినట్టు 5గురమే అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారనమాట. ప్రస్తుతానికి నాకు దగ్గర ఈడు ఒక్కడే అవైలబుల్గా ఉన్నాడు. దొరికేసి నీడు గుర్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ డైరెక్టరు, రైటరు, మెయిన్ లీడు నేనే. నా పేరు సూర్య. లిరికిస్ట్ అదే మై లిరికిస్ట్ కూడా నిన్నే. ఇది ఎలాగుందంటే అత్తారింటి దారిలో బ్రహ్మానందం ఉంటాడు చూడు, అదే అన్నీ నువ్వే. ఒక ఒక హీరోయిన్ హీరోయిన్ తప్ప, తప్ప హీరోయిన్ తప్ప అన్నీ నువ్వే. ఇంకొకరు ఆదిత్య. అదే ఇప్పుడు ఎపిసోడ్ 1లో మీరు చూసే ఉంటారు, గోస్ట్ క్యారెక్టర్. అంటే గోస్ట్ క్యారెక్టర్ ఇంకా ఉన్నాయి. సో ఆ బ్రో ఆదిత్య. ఇంకా మా ఓడి గురించి చెప్పక్కర్లేదు మీకు. కెమెరా తిప్పుదామని ఉంది కానీ దగ్గరికి వెళ్తే కుమ్మెత్తాడు. ఇక్కడే మర్డర్ నిన్ను. అందుకనే దగ్గరికి వెళ్ళి న్యూస్ ఛానల్ వెళ్ళిపోద్ది అనమాట. ఇంకో అమ్మాయి యాక్ట్ చేసింది, అమ్మాయి పేరు గీతిక. తను చెన్నైలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం డ్రాయింగ్స్ అన్ని గీసి డైలాగ్స్ అన్ని ఇస్తే తను వీడియో కాల్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్తో షూట్ చేసి రికార్డ్ చేసి పంపుతుంది. మనం ఓకే అంటే ఓకే, లేదంటే మళ్ళీ రికార్డ్ చేసి పంపుతూ ఉంటుంది. వీడియో కాల్ ద్వారానే పంపుతాను అనమాట. కాదు, వీడియో కాల్లో అందరూ ఫోన్లు మాట్లాడుకుంటూ మనం వీడియో షూట్లు చేసుకుంటున్నాం, షార్ట్ ఫిలిమ్స్. ఇంకా మా ఎడిటర్ సత్య, తను రాజమండ్రి. అందరం రాజమండ్రి, అమ్మాయి ఒక్కది తప్ప. తను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఫస్ట్ టైం తనకి ఎడిటింగ్, అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు ఇలా ఎఫెక్ట్ కావాలి, పలానా ఎఫెక్ట్ కావాలనగానే తన ఓన్ ఐడియాతోనో అంటే తనకు అది ఓకే అయితే ఓకే, లేదంటే ఆల్టర్నేట్గా ఇంకో ఐడియాతో తనే ఐడియా చేయడం. ఇప్పుడు మీకు ఎపిసోడ్ 1లో చూసే ఉంటారు మీరు, కథలో క్యారెక్టర్లే లేపేసాం మనం. క్లిప్లో షార్ట్లు లేపడానికి తీసిరా. అదే ఇప్పుడు వీళ్ళు ఎడిటర్లో కొన్ని క్లిప్స్ ఉంటాయి మీకు ఎపిసోడ్ 1లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ తల తిరుగుతున్నట్టు ఉంటుంది, ఆ ఎఫెక్ట్ తన ఓన్ ఐడియా. అంటే నేను ఇంకోటి ఏదో చెప్పాను, అవ్వకపోతే తను అది పెట్టాడు. ఇంకా నేను చెప్పిన దానికన్నా తను పెట్టిందే బాగా వచ్చింది. సో అలాగా, అంటే ఇప్పుడు నాకు ఇలా ఎఫెక్ట్ కావాలంటే తనకు అవ్వకపోతే వెంటనే ఇంకో ఎఫెక్ట్ ఆల్టర్నేట్ ఎతికేవాడు. ఇప్పుడు అందరం అంతే. ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు మాకు పలానాది అవ్వట్లేదు అంటే మేము మ్యాక్సిమం స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది అంటే మేము ముందు వేరే స్క్రిప్ట్ అనుకున్నాను. అంటే ఫ్యామిలీ స్క్రిప్ట్ ఒకటి అనుకున్నాను, లవ్ది కూడా ఒకటి అనుకున్నాను. సో లవ్ అనగానే మా ఓడి ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. 2 అనుకున్నాను. అయితే చుట్టూ చూసేసరికి ఎవరు లేరు చేయడానికి. ఓన్లీ మా సారీ మా మోహన్ గారు, ఈ వీళ్ళు ఇప్పుడు దాకా వచ్చి మిసలిస్తున్న పేరు ఎడిటరు, డిఓపీలు ఇద్దరే ఉన్నారనమాట. మా ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. మనకు మెయిన్ కావాల్సింది వీళ్ళిద్దరే కదా, కెమెరా హ్యాండిలింగ్, ఎడిటర్ కావాలి. యాక్టింగ్ సరే నేను ఒకరిని చేద్దాంలే అనుకుంటే ఇంకో మా ఫ్రెండ్ వచ్చాడు. సర్లే ఇంకెంతమంది ఉన్నాం కదా అని ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎపిసోడ్ 1 టైంకి మా దగ్గర 5గురు మాత్రమే ఉన్నాం. ఓవరాల్ టెక్నికల్ టీము, యాక్టింగ్ అన్నీ కలిపి
ఎపిసోడ్ 2కి ఇప్పుడు కొంతమంది ముందుకొచ్చారు చేయడానికి. ఇప్పుడే అయిపోయింది ఎపిసోడ్ 2 స్క్రిప్ట్ కూడా నిన్నే అయిపోయింది. అది స్టార్ట్ అయిపోద్ది. లేట్ అయితే అవ్వదులే ఈసారి నుంచి. అంటే ఫస్ట్ టైము కొత్త కాబట్టి కొంచెం తీయడానికి అది కూడా ఎడిటింగ్ ఎలాగంటే మేమిక్కడ షూట్ చేసి డ్రైవ్‌లో ఫార్వర్డ్ చేసి ఆ డ్రైవ్ లింక్ తనకు పంపితే తను డౌన్‌లోడ్ చేసి మళ్ళీ గూగుల్ మీట్‌లో కూర్చొని మొత్తం ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ తను మాకు క్లిప్స్ పంపేసరికి అది కొంచెం టైం ప్రాసెస్ అయ్యేదనమాట. సో, అలా జరుగుతూ ఉండేది. నెక్స్ట్ నుంచి లేట్ అవ్వదు క్లిప్స్. ఇది ఇలాగొచ్చేస్తే ఇంక ఈ కింద కాదు ఇది. హ్మ్. ఆ! ఇప్పుడు నుంచి ఇక్కడ చేస్తానన్నమాట షార్ట్స్ అయ్యి. అంటే చెప్పాను కదా మీకు. ఇప్పటి నుంచి డైలీ మా దాంట్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో. అందంగానే కనపడుతున్నానురా. అందగాడివేలేరా నువ్వు రారా. సో, నెక్స్ట్ నుంచి ఇక్కడే వస్తాయన్నమాట. అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ కాకుండా ఓ డిఫరెంట్ కంటెంట్ కూడా ఎంచుకున్నాం. అది కూడా వచ్చేస్తది. నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాం అది. చిన్న సర్ప్రైజ్ ఉంది. అంటే అందరూ తీస్తున్నట్టు గాను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసాం. ఫస్ట్ భయపడ్డాం గానీ ట్రై చేశాం అనమాట. అది నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తాం. నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ రివీల్ చేస్తాం. నెక్స్ట్ వీక్ అది రిలీజ్ అవుద్ది. సో, ప్రతి ఒక్కరు మా ఛానల్‌ని చూసి కట్ అండ్ క్యూ స్టూడియో ఓపెన్ చేసి మా షార్ట్ ఫిల్మ్ సస్పెక్ట్ అంటే మేమేమనుకున్నామంటే రిలీజ్ చేసినప్పుడు చాలా భయపడ్డాం. అంటే ఎలా రీచ్ అవుద్దా ఏంటని. కొంచెం పాజిటివ్‌గా వచ్చింది. చూసిన కొంతమందైనా సరే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. సో, ఎవరైనా ఇంకా చూడకపోతే ఓపెన్ చేసి చూసి కొంచెం లైక్ కొట్టి మీ రివ్యూ మీరేమనుకుంటున్నారో అది జస్ట్ కామెంట్‌లో పిన్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. అలాగే కొంతమంది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనం గుడికెళ్ళిన ప్రతిసారి ఇప్పటికి గూడా గంట కొట్టాలని మనకు ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది కదా! అలాగే కొంచెం ఛానెల్ ఓపెన్ చేయగానే మనం ఒక గంట కొట్టేస్తే కొంచెం బావుంటది. ఒక రిక్వెస్ట్ అనే అనుకోండి. ఓకేనా? థాంక్ యూ. అయిపోయిందారా? చూడమని చెప్పు. ఎందుకు చూడాలో చెప్పలేదు ఆళ్ళకి నువ్వు. ఓకే. సారీ. అంటే మామూలుగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు సస్పెక్ట్ అని మేము ఈ స్టోరీకి మామూలుగా ఏంటంటే సీరీస్ అనేసరికి ఇది మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయన్నమాట. మాక్సిమం 10 మినిట్స్ లోపే ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. మీకు ఆ కూర్చున్న 10 మినిట్స్ మీరు స్కిప్ చేద్దాం అనుకునేసరికి నెక్స్ట్ సీన్‌కెళ్ళిపోద్ది ఆటోమేటిక్‌గా. మీకు బోర్ కొట్టకుండా అరే ఏంట్రా 30 మినిట్స్ అంటే ఎవరు చూడరు. స్క్రిప్ట్ షార్ట్ ఫిలిమ్స్ అంటే అంత ఇంట్రెస్ట్‌గా కూర్చొని చూసేంత టైం ఎవరికీ ఉండట్లేదు. ఒకవేళ బాగా తోపు రేంజ్‌లో ఉంటే అది వేరు. మన స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. సో, మేమేమనుకున్నామంటే మాది ఓపెన్ చేసేసరికి వాడు అయిపోద్దా ఇంకెంతసేపు అనుకునే లోపు అయిపోవాలి. మేము అనుకున్నది వాడికి అర్థమైపోవాలి అనుకున్నాం. సో, ఇదొచ్చేసరికి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక కోరికుంటది లోపల. ఆ కోరిక ఒకవేళ ప్రతి మనిషిలో ఉండే కోరిక ఒక మితిమీరిపోతే ఫర్ ఎగ్జాంపుల్ 100% ప్రతి ఒక్కడికి అనుకోండి. ఆ 100% దాటేస్తే అప్పుడు ఆ మైండ్ సెట్ ఎలాగుంటుంది? సొసైటీ ఎలాగైపోతుంది? వాడి వల్ల అవతల వాళ్ళు ఎలాగైపోతారు? అన్నదే మా స్టోరీ. కాకపోతే ఆ కోరిక ఏంటి? అది ఎలాగా? ఎలా ఫేస్ చేస్తారు? అన్నది ముందు ముందు వెళ్తూ ఉంటది. మాక్సిమం ఫుల్‌గా ఫైనల్ అవుట్‌పుట్ మీ దగ్గరికొచ్చేసరికి మాత్రం 100% ఫుల్ క్వాలిటీగా ఇద్దామని అనుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. మెల్లి నాకు మీ సపోర్ట్ కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జస్ట్ ఒకసారి ఓపెన్ చేయండి ఛానెల్. చూడండి. మీకు నచ్చలేదంటే ఎళ్ళిపోండి. స్కిప్ చేసేయండి. అంటే ఫస్ట్ ఓపెన్ చేస్తేనే కదా మేము ఎలాంటివి చేస్తున్నాం, ఏ వీడియోస్ చేస్తున్నాం అని తెలుస్తది. అదే మీరు చూడకుండానే మీరు స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదు కదా! ఒక 2 వీడియోస్ చూడండి. నచ్చలేదు, సరింగా లేదు కంటెంట్ అనిపించిందా ఆటోమేటిక్‌గా స్కిప్ చేసేయండి. ప్రాబ్లమ్ లేదు. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కట్ అండ్ క్యూ స్టూడియో.